నిజానికి నేను వెళ్ళినటువంటి ఆ వీడియోలో ఆ పోలీస్ స్టేషన్లో అప్పుడు లైవ్లో చిత్రీకరిస్తున్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా ఇది పోలీస్ స్టేషన్, నాకు పోలీసుల మీద మర్యాద ఉంది, మీరు ఎందుకు ఇతన్ని తీసుకువచ్చారని ప్రశ్నించానే తప్ప నేను ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయలేదు. సగటు పౌరుడిగా పోలీస్ స్టేషన్కు పోయేటటువంటి అధికారం నాకుంది. అయినా దానిని కూడా తప్పుడుగా చిత్రీకరిస్తూ ఒక నాన్ వేరియబుల్ సెక్షన్ని పెట్టడం జరిగింది. అదే స్టేషన్లో సిఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి రామ్ కిషోర్ గారు మాత్రం 3వ తారీఖు బస్సులో వెళ్తున్నటువంటి కార్పొరేటర్లను దౌర్జన్యంగా కిందికి దించినటువంటి కూటమి నాయకుల్ని అడ్డుకోలేకుండా చోద్యం చూస్తూ నిలబడిపోయినటువంటి వీడియో ఫుటేజ్ని మనం చూసే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో కూడా ఈ రౌండప్ చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నారో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సాఫీగా కాస్త సమయాన్ని ఇచ్చి మీరు వాళ్ళని ఎత్తుకుపోండి అన్నట్టుగా ప్రవర్తించి నలుగురు కార్పొరేటర్ల కిడ్నాప్కు కారణమైనటువంటి వ్యక్తులను కానీ వ్యవస్థలని కానీ ఏమాత్రం వాళ్ళపైన కేసులు పెట్టాలన్న ఆలోచన రానటువంటి పోలీసులకు ఎందుకు మా వాడిని అక్రమంగా నిర్బంధించారని ప్రశ్నించినటువంటి నా పైన మాత్రం నాన్ వేరియబుల్ కేసు పెట్టే ఆలోచన కలిగింది. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను, ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా నా ధైర్యాన్ని కానీ నా ఆత్మస్థైర్యాన్ని కానీ మీరు దెబ్బతీయలేరు. నేను రానున్న రోజుల్లో మరింత గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని వారు చేసేటటువంటి దురాగతాలని ప్రశ్నిస్తాను. ఎక్కడా కూడా బెదరను. ఒక కేసు పెడతారు, నన్ను జైల్లో ఉంచవచ్చు, నేను 15 రోజులు లేదంటే నెల 2 నెలల్లో నన్ను నిర్బంధించవచ్చు, మళ్ళీ నేను బయటకు వస్తాను, మళ్ళీ మీకు సంబంధించినటువంటి వీటి మీద నేను నా గళాన్ని విప్పుతాను, నన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో మళ్ళీ మీరు నన్ను జైల్లో వేయచ్చు, నేను మళ్ళీ వెళ్తాను. కానీ నేను వెళ్ళినన్నిసార్లు వెళ్ళే ఓపిక తెలుగుదేశం కూటమి నాయకులకు కూడా ఉందా అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మాత్రం నేను మీకు హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక మీరు చేసేటటువంటి పనులను నిగ్గదీసి అడిగేటట్టుగా నాయకులందరూ కూడా ముందుకు రాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దండి అని నేను మీకు హెచ్చరిస్తున్నాను.